పట్టణంలోని ఇందిరా పార్క్ వద్ద ఏఐటీయూసీ హిందూపురం పట్టణ సమితి సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో ఏదైతే జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జాతీయ కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక లోకానికి ఏఐటీయూసీ పిలుపునిస్తున్నది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ 4 లేబర్ కోడ్లను తీసుకురావటం జరిగింది. ప్రధానంగా ఈ 4 లేబర్ కోడ్లలో ఏదైతే చికాగో నగరంలో కార్మికులు నెత్తురు పారించి కార్మికుల యొక్క నెత్తురులో నుంచి పోరాటం వల్ల 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే ఈ నరేంద్ర మోడీ గారు 12 గంటల పనిని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా రైతాంగం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నది. కాబట్టి కార్మిక లోకం ఈ ఏదైతే జూలై 9వ తేదీన జరగబోయేటటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధానంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, అలాగే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలనేటటువంటి డిమాండ్లతో ఈ దేశవ్యాప్త సమ్మె చేపట్టడం జరుగుతున్నది. అలాగే రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలను కల్పించాలని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు వాటిని అమలు చేయాలని చెప్పి ఈరోజు వ్యవసాయ కార్మికులకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని పెట్టడం జరిగింది, ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో కూడా పెట్టి రోజుకి 500 రూపాయలు కూలిని ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి కార్మిక లోకం అలాగే రైతాంగం భుజం కలిపి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జయప్రదం చేయండి జూలై 9వ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. కొంచెం దూరం నుంచి వీళ్ళందరూ వచ్చేటప్పుడు అంతా దూరం నుంచి స్లోగన్స్ ఇస్తారు. అందరూ కనపడండి.